నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేపడతామంటున్నారు. అసలు ఈ P4 కాన్సెప్ట్ ఏంటి? ఈ P4 కాన్సెప్ట్ సమాజంలో మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీల్లో కూడా చెప్పారు P4 కాన్సెప్ట్తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేపడదామని చెప్పి. అసలు ఈ P4 కాన్సెప్ట్ ఏంటి సార్? ఈ P4 కాన్సెప్ట్తో నిజంగానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందా? ఒకవేళ ఇది సాధ్యమవుతే సమాజం మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది సార్? ముందుగా మీకు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే అందరూ ఏదో వ్యూస్ కోసం అని చెప్పి ఏదో సెన్సేషనల్ పాయింట్స్, టాపిక్స్ అటువంటివి తీసుకుంటారు. అట్లా కాకుండా మీరు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఈ టాపిక్ తీసుకున్నందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఈ P4 మోడల్ అనేది ఇదేదో గవర్నమెంట్ స్కీమ్ కాదు. ఏదో గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇది ఇచ్చి బటన్లు నొక్కి అటువంటి స్కీమ్ కాదు ఇది. ఈ P4 మోడల్ అనేది ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ప్రభుత్వం ఒక వేదిక తయారు చేసి ఇస్తుంది. ఆ వేదికని ఉపయోగించుకున్న వ్యక్తులు మంచి పేరు సంపాదించుకుంటారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అది మోడల్. అందుకనే జీరో పావర్టీ విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుంది. జీరో పావర్టీ, పేదరికాన్ని నిర్మూలించాలి. ఎట్లా చేయాలి? పేదరికాన్ని నిర్మూలించటం అంటే ఇప్పుడు కాదు, భారతదేశం పుట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉన్నాయి. కానీ పేదరికం పూర్తిగా తొలగిపోవటం లేదు. పేదలుగానే ఉండిపోతున్నారు. ధనికులు ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు. డిస్పారిటీని ఎలా క్లోజ్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఈ P4 మోడల్లో ఏంటి అంటే కొంతమంది సంపన్నులు, వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు ఆర్జించే లాభాల్లో 1%, 2% సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టాలి అని ఒక నిబంధన ఉన్నది. ఇక్కడ ఏంటి అంటే అటువంటి నిబంధనలు ఏమీ లేవు. కానీ మనం ఇంత సంపాదన సాధించటానికి మనకి ఈ సమాజమే కదా హెల్ప్ చేసింది. అందుకని సమాజ రుణాన్ని కొంత తీర్చుకుందాము అన్న ఉద్దేశంలో ఉన్న ధనికుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ పేద వర్గాల వారిని అటాచ్ చేస్తారు. అంటే ఒక 10,000 మంది ధనికులు వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక 2 లక్షల మందినో వీళ్ళని అటాచ్ చేస్తారు. అంటే ఉదాహరణకు చెప్తున్నా. అటాచ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు వీళ్ళకి కావలసిన స్కిల్, అంటే నువ్వు ఆర్థికంగా అభివృద్ధి సాధించటానికి నైపుణ్యాలు నేర్పుతారు, కావలసిన పెట్టుబడి ఏదన్నా ఉంటే అందిస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎదగటానికి సహాయపడతారు. అంటే చెప్పే దాంట్లో ఏదైనా ఒక అంబిగ్యూటీ ఉందేమో దానికి క్లారిటీ ఇస్తా. అంటే వాళ్ళు మెంటరింగ్ చేస్తారు తప్ప నిన్ను స్పాన్సరింగ్ చెయ్యట్లే. వాళ్ళు నీకు మార్గదర్శకత్వం చేస్తారు అంతే తప్ప నీ బాధ్యతని వాళ్ళు తీసుకోరు. అంటే నిన్ను దత్తత తీసుకోరు. దత్తత తీసుకుంటే ఏమవుతుంది, నీ ఖర్చులు నువ్వు తినటానికి తిరగటానికి డబ్బులు ఇస్తూ ఉండాలి. డబ్బులు ఇస్తూ ఉంటే నువ్వు ఆ డబ్బులు తీసుకుంటావు, తింటావు, తిరుగుతూ ఉంటావు. అది కాదు ఇక్కడ చేసేది. ఇక్కడ ఏంటి అంటే చేపలు పట్టటం నేర్పుతారు, చేపలు కొని నీకు ఇవ్వరు. ఇది P4 మోడల్ అన్నమాట. సార్, ఒక చిన్న డౌట్ సార్. ఎవరైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మానిటరింగ్ చేయడానికి ఆసక్తి చూపుతారంటారా సార్? అక్కడే ప్రభుత్వం మధ్యలో వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇదిగో ఈ 10 మంది ఉన్నారు, ఈ 10 మంది బాధ్యత మీరు తీసుకోండి అని వాళ్ళకి ఈ 10 పేర్లు వాళ్ళకి ఇస్తారు. ఇక వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పి గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళని తీసుకున్న తర్వాత, అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏంటి అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారు. 5 పిల్లలు చిన్నపిల్లలు. భర్తకి ఏదన్నా సైకిల్ షాప్ ఏదన్నా
పెట్టుకోవాలి, అందులో నైపుణ్యం ఉన్నది. సైకిల్ షాప్ పెట్టుకోవటానికి ఒక షాపు, ఒక ఇది అవన్నీ ఏర్పాటు చేసి అతనికి అప్పగిస్తే అతను కష్టపడి పని చేయాలి, ఆ షాపుని డెవలప్ చేసుకోవాలి, తన కాళ్ళ మీద తాను నిలబడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, చేసుకొని ఇంకొక 4 5 అతను ఉపాధికి చూపించాలి. ఆయన భార్య ఉంది, ఆయన భార్యకి కుట్టు పని వచ్చు అనుకోండి, ఉదాహరణకి చెప్తే. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ కూడా ఈ P4 మోడల్లో ఇట్లాగే జరుగుతుందని కాదు, నేను మీకు ఒక ఐడియా రావటానికి చెప్తున్నాను. ఆమెకి ఏదన్నా కుట్టు రంగంలో ఆమెకి ఏమైనా ప్రవేశం ఉందనుకోండి, ఆమెకు ఒక కుట్టు మిషన్ కొనిపెడతారు. కుట్టు మిషన్ కొనిపెడితే ఆమె కష్టపడి పని చేయాలి, ఆర్డర్లు తెచ్చుకోవాలి, అవి కుట్టి ఇవ్వాలి, డబ్బులు తెచ్చుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. పోషించుకున్న తర్వాత ఆర్థికంగా డెవలప్ అయిన తర్వాత ఆమె ఈ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, కాజాలు తీయటం, ఈ గుండీలు కొట్టడం, ఇటువంటివి ఇంకొక 2 ఎంప్లాయ్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ భార్య భర్త ఇద్దరు కూడా ఎంటర్ప్రెన్యూర్లుగా మారాలి. ఇది చెయ్యాలి అంటే వాళ్ళు కూడా కష్టపడే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు కూడా కష్టపడి పని చేయాలి. వాళ్ళు ఇచ్చారు, కుట్టు మిషన్ ఇచ్చారు, ఏదో సైకిల్ షాప్ పెట్టించారు, ఆ డబ్బులు తీసుకొని సాయంత్రానికి తాగి పడుకున్నాడు అనుకోండి, ఇంకా అది డెవలప్ కాలేదనుకోండి, 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, ఆ మెంటర్ నిన్ను వదిలేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి అట్లాగే ఉంటుంది, నీ పరిస్థితి మారదు. నీ పరిస్థితి మారకపోతే వేరే వాళ్ళని నిందించటం కాదు, నిన్ను నువ్వు నిందించుకోవాలి. ఇది కాన్సెప్ట్, టోటల్ బ్రాడ్గా ఇట్లా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఒక అవకాశం వస్తున్నది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎవడో వచ్చి మనకి వేరేవాడెవడు కూడా డబ్బులు ఫ్రీగా నీకు దానం చెయ్యడు. అట్లా ఒకవేళ దానం చేసినా ఆ డబ్బులు నీ దగ్గర ఎక్కువ కాలం నిలబడవు. సో పేదరికం ఈ విధంగా ఫేజ్ బై ఫేజ్ పేదరికాన్ని మనం నిర్మూలించుకుంటూ పోతాం. అంటే ఒక్కొక్కళ్ళు దారిద్ర్య రేఖకు ఎగువకు వస్తారు. ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడికి? మరి ఇటువంటి ఆలోచనలన్నీ చంద్రబాబు నాయుడికే వస్తుంటాయి. ఎట్లా వచ్చింది అంటే దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇదేదో కొత్తగా ఇప్పుడు వచ్చి ఆయన చెబుతున్న మాట కాదు. అంతకుముందు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి డ్వాక్రా స్కీమును తీసుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం నడిపేది. ఆ స్కీమును తీసుకొచ్చి దాన్ని విస్తృతంగా వాడేసి గ్రామంలో డ్వాక్రా సంఘాలను పెట్టేశాడు. డ్వాక్రా సంఘాలని పెట్టిన తర్వాత గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం మొదలుపెట్టారు. పట్టణ మహిళల కోసం, పట్టణ పేదరికంలో ఉన్న మహిళల కోసం మెప్మా అనే స్కీముని, అది కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమే. ఈ డ్వాక్రా కానీ మెప్మా కానీ ఇటువంటి స్కీములు కేంద్ర ప్రభుత్వంలో వాడుకోకపోవటం, రాష్ట్రాలు వాడుకోకపోవటం వల్ల నిధులు మురిగిపోయేవి ఒకానొక సమయంలో. అటువంటిది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి వాటిని ఫుల్ లెంగ్త్లో వాడటంతో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డది. దానివల్ల పేదరికం తగ్గింది. అంటే పట్టణ మహిళలు, గ్రామీణ మహిళలు కూడా సంపాదించటం మొదలుపెట్టారు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు సంపాదించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి. అందుకని చంద్రబాబు నాయుడు స్వయం సహాయ సంఘాలను ఏర్పాటు చేశాడు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దాన్ని వెలుగు పథకం అంటారు. దానికోసం సెర్ప్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఈ వెలుగు ప్రోగ్రాం కింద ఈ స్వయం సహాయ సంఘాలు ఏర్పాటైతే ఈ స్వయం సహాయ సంఘాలకి బ్యాంకు లోన్లు ఇస్తుంది. బ్యాంక్ లింకేజ్ ఏర్పాటు చేశాడు. ఈ డ్వాక్రా సంఘాల వాళ్ళు ఈ స్వయం సహాయ సంఘాలుగా ఏర్పడి వాళ్ళు కొన్ని ఉత్పత్తులు చేసుకొని వాళ్ళు వీటిని అమ్ముకుంటే వాళ్ళకి ఆర్థికంగా మేలు జరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా సమాజం ముందరికెళ్తుంది. తద్వారా రాష్ట్రము, దేశం ముందరికెళ్తాయి. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు, డెమాన్స్ట్రేట్ చేశాడు. అది సక్సెస్ అయింది. వెలుగు ప్రోగ్రాం సక్సెస్ అయింది, డ్వాక్రా సంఘాలు సక్సెస్ అయినాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సక్సెస్ అయినాయి, మెప్మా స్కీమ్ కూడా సక్సెస్ అయింది. అందుకని పేదరికం నుంచి శాశ్వతంగా
బయట పడేయాలి అంటే ఆయన చెబుతున్న ఈ P4 మోడల్, దీనికి మంచి పేరు కూడా పెట్టారు, మార్గదర్శి బంగారు కుటుంబం అని. అంటే మెంటర్ ఉంటాడు, కుటుంబాన్ని వెలుగుల్లోకి తీసుకొస్తాడు. ఇది స్కీము ఉద్దేశం. ఇది ఏదో గవర్నమెంట్ స్కీమ్ లాగా చూడొద్దు. ఇందిరాగాంధీ టైంలో ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ బర్రెలు అవి ఇవి కొనిపెట్టేవాళ్ళు. వాళ్ళు ఆ బర్రెని పాలని అమ్ముకుంటూ వాళ్ళు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలి అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అయితే కొద్ది కాలం తర్వాత బర్రె పాలు ఇవ్వటం ఆపేస్తుంది కదా, తర్వాత ఏం చేయాలి? అది కటికవాడికి అమ్ముకోవటం, వీళ్ళు మళ్ళీ పేదరికంలోకి జారిపోవటం, ఇది జరుగుతుంటుంది. అట్లా కాకుండా కంటిన్యూస్గా మెంటరింగు, మానిటరింగు పెట్టి ఈ స్కీములను ఇవ్వటం ద్వారా, ఈ స్కీములను ఉపయోగించుకోవటం ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఉగాది నుంచి దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మరి P4 కాన్సెప్ట్తో పేదరిక నిర్మూలన సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.